ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ప్రెజర్ అనేటువంటి కాన్సెప్ట్. ప్రెజర్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ప్రెజర్ మీన్స్ డెఫినేషన్ వచ్చేసరికి ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్ అన్నమాట. సో ఇట్ ఈస్ ద మేజర్ కీ పాయింట్. ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. ఇప్పుడు వెయిట్ ఎ మినిట్, 1 minute. Now, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెజర్ అన్నాం. దీనికి ఫస్ట్ మన డెఫినేషన్ ఇది దీని యొక్క డెఫినేషన్. దాని తర్వాత నాకు కావాల్సింది ఏంటి అంటే ఫార్ములా కావాలి. ఫార్ములా సింబాలిక్ రిప్రజెంటేషన్ P. ప్రెజర్ P ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ కి సింబల్ F, ఏరియాకి సింబల్ A. సో ఫార్ములా ఏంటి అంటే ప్రెజర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫోర్స్ తెలియాలి, ఏరియా తెలియాలి. సపోజ్ నువ్వు ఒక టేబుల్ మీద కూర్చుని ఉన్నావు. ఓకే, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ టేబుల్. ఇలా ఇక్కడ కూర్చుని ఉన్నావు. ఇక్కడ నువ్వు ఎంత ఏరియాలో నువ్వు కూర్చుని ఉన్నావు, ఈ ఏరియా ప్లస్ నీ యొక్క వెయిట్ మీన్స్ ఫోర్స్ బై నీ యొక్క నువ్వు ఆక్యుపై చేసినటువంటి ఏరియా. సో ఆ రెండు వేస్తే నీ వల్ల వచ్చినటువంటి ప్రెజర్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, ఐ విల్ టెల్ యూ అమ్మ. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెజర్. ఇది డెఫినేషన్ అమ్మ సంతోష్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ద ప్రెజర్. ఫార్ములాకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, డెఫినేషన్ బట్టే నేను ఫార్ములా రాస్తా. ఫోర్స్ పర్ అంటే ఏంటి అంటే డినామినేటర్ బై యూనిట్ ఏరియా. పర్ యూనిట్ ఏరియా అంటే డినామినేటర్లో ఏరియా రాయాలి. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఫోర్స్ బై ఏరియా, అది దాని మీనింగ్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా మీన్స్ ఫోర్స్ బై ఏరియా అన్నమాట. మీకు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని 3 లాస్ ఉంటాయి. న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో F ఈక్వల్ టు MA అనేటువంటి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సెలరేషన్. మాస్ అంటే M, మాస్ యూనిట్స్ ఏంటి అంటే కేజీస్. ఏ అంటే ఏంటి అంటే యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. దీనికి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. ఫోర్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఎఫ్కి యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్స్, N. సో దీని నుండి ఫోర్స్ అంటే ఫోర్స్ F ఈక్వల్ టు MA అంటే ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్, మాస్కి యూనిట్ కేజీ, యాక్సలరేషన్కి యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్కి యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక న్యూటన్ ఎప్పుడు కూడా మన యొక్క సబ్జెక్ట్స్లో ఫిజిక్స్లో న్యూటన్స్ అనేది వింటూ ఉంటాం. ఆ న్యూటన్ అంటే 1 kg
మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫోర్స్ యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్స్, కాబట్టి ఇక్కడ న్యూటన్. ఏరియాకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. సో కాబట్టి ప్రెజర్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెజర్, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెజర్. ప్రెజర్ కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇస్ ద ఎస్ఐ యూనిట్స్. ఓకే, ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. ఎలా వచ్చింది అనేది అర్థమైంది కదా. ఫార్ములా ఏంటంటే ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ యూనిట్స్ ఏంటి న్యూటన్స్, ఏరియాకి యూనిట్స్ ఏంటి అంటే మీటర్ స్క్వేర్ అనమాట. సో న్యూటన్ పర్ మీటర్స్. ఇది ఒక బిట్టు. దీని నుండే మనల్ని మీకు ఫస్ట్ చాప్టర్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని నిన్న సార్ చెప్పారు. డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్ అని బిట్ అడిగారు అనుకోండి. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ప్రెజర్? దానికి ఎలా చేయాలి? ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి యూనిట్స్ న్యూటన్స్, ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకోవాలి బై మీటర్ స్క్వేర్ అన్నమాట. డైమెన్షన్ అనగానే మనకు మైండ్లో ఎంఎల్టి లోకి రాసుకోవాలి. ఎం అంటే మాస్ అనమాట, ఎల్ అంటే లెంత్, దాని తర్వాత టీ అంటే టైం. మాస్ యూనిట్స్ ఏంటి కేజీస్, లెంత్ యూనిట్స్ ఏంటి మీటర్స్, టైం యూనిట్స్ ఏంటి సెకండ్స్. ఈ యొక్క యూనిట్ని కేజీస్లోకి, మీటర్స్లోకి, సెకండ్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. అందుకే నేను న్యూటన్ ప్లేస్లో, న్యూటన్ అనేది ఈ మూడిట్లో ఉందా లేదు, కాబట్టి నేను న్యూటన్ ప్లేస్లో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది రాశా. మీకు ఈ డౌట్ రావచ్చు, న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎలా వచ్చింది అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎం అంటే మాస్ యూనిట్ కేజీ, ఏ అంటే యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసాం. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని, ఈ మీటర్ స్క్వేర్ ఇక్కడ ఇది రివర్స్ అయితే ఏమవుతుంది, ఎం స్క్వేర్, 1/m స్క్వేర్ అవుతుంది. సో ఎంఎం క్యాన్సిల్ అయిపోయి కేజీ 1/s స్క్వేర్ 1/m ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, కేజీ సెకండ్ పవర్ -2 మీటర్ పవర్ -2గా రాసుకోవచ్చు. మనం ఎంఎల్టీలోకి రాయాలి. ఎం అంటే ఏంటి మాస్ యూనిట్స్ ఏంటి కేజీ. కేజీకి పవర్లో ఎంత ఉంది, 1 ఉన్నట్టు. సో కాబట్టి 1 రాసుకోండి. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి లెంత్ యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్. ఇక్కడ మీటర్కి పవర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, -2 ఉంది. సో కాబట్టి ఎల్కి పవర్లో -2 రాసుకుంటాం. -2 కాదు, ఇది -1 1/m కదా, -1 అనమాట. సో కాబట్టి -1. నెక్స్ట్ టైం ఉంది. సో టైంకి వచ్చేసరికి సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -2 ఉంది కాబట్టి, సో ద డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ఈ సెట్. ఇచ్చినటువంటి క్వాంటిటీకి ఏ క్వాంటిటీ ఇస్తే ఆ క్వాంటిటీకి డైమెన్షనల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. దాన్ని ఇప్పుడు మనకి ప్రెజర్కి ఇచ్చారు, ప్రెజర్ యూనిట్స్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని కేజీ మీటర్ సెకండ్స్లోకి మార్చుకోవాలి. కేజీ మీటర్ సెకండ్స్లోకి మార్చుకుని ఎంఎల్టీలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ కేజీకి పవర్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో, పవర్లో ఎంత ఉందో అక్కడ ఎంకి పవర్లో అంత పెడతాం.
నెక్స్ట్ లెంత్కి యూనిట్స్ మీటర్స్. మీటర్స్కి పవర్లో ఎంత ఉంది? మైనస్ ఉంది కాబట్టి ఎల్కి పవర్లో -1 పెడతాం. నెక్స్ట్ టైం అంటే సెకండ్స్. సెకండ్కి పవర్లో ఎంత ఉంది? -2 ఉంది కాబట్టి టీకి పవర్లో -2 అనేది పెడతాం అన్నమాట. సో ఇది ప్రెజర్కి సంబంధించినటువంటి డేటా. అయితే సంతోష్, ఏమైనా డౌట్ ఉందమ్మా? డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాసామా అనేది అర్థమైందమ్మా? ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రెషర్కి ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకొక యూనిట్ ఏంటి అంటే ప్రెషర్కి పాస్కల్ అని ఒక యూనిట్ ఉంది. పాస్కల్ 1 పాస్కల్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నమాట. Please note down that formula, that relation also. 1 Pascal equal to 1 Newton per meter square. ఓకే, సో ఇది ఒకటి. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని మనం పాస్కల్లో కూడా రాసుకోవచ్చు. అంటే పిఏ. పిఏ పిఏ అంటే పాస్కల్, రైట్? దాన్నే మనం కిలో పాస్కల్ అంటాడు. కిలో పాస్కల్ అంటే కే అంటే ఏంటి అంటే 10 పవర్ 3. 10 పవర్ 3 పాస్కల్. కిలో. కే అంటే ఏంటి? మీకు టూ 2000 లేదా 10,000 అన్న 10,000 క్యాష్ అనుకోండి. 10K, 20K, 30K అలా చెప్తాం. ఓకే, సో కే అంటే ఏంటి? 1000 అనమాట. 1000 అంటే ఏంటి అంటే 10³ అనమాట. సో కిలో పాస్కల్ అంటే 10³ పాస్కల్. మీకు కంప్యూటర్స్ వాళ్ళకి కిలో బైట్స్ అంటాడు. కిలో బైట్స్ అంటే ఏంటి? 1000 బైట్స్ అనమాట మెమరీస్ లో. ఓకే, సో సేమ్ అలానే మెగా పాస్కల్. మెగా. మెగా అంటే ఏంటి? మెగా బైట్స్ లో చెప్తాం మన మెమరీని. మెగా అంటే 10 పవర్ 6 అనమాట. 10 పవర్ 6 పాస్కల్స్ అనమాట. నెక్స్ట్ జిపిఏ అంటే గిగా అనమాట. గిగా బైట్స్ లో చెప్తాం. గిగా పాస్కల్స్ వచ్చేసరికి 10 పవర్ 9 పాస్కల్స్ అనమాట. నెక్స్ట్ కొన్నిసార్లు ఆ, ఇవే టెరా టెరా అంటాడు. టెరా వచ్చేసరికి 10 పవర్ 12. సో అక్కడ దాకా వెళ్ళరు. మన యొక్క ఫిజిక్స్ లో ఎక్కువగా ఇవే కిలో పాస్కల్, మెగా పాస్కల్, గిగా పాస్కల్. ఇది ఒక యూనిట్. నెక్స్ట్ ఇంకొక యూనిట్ ఏంటి అంటే మనకి అట్మాస్ఫిరిక్ ప్రెజర్స్. 1 ATM. 1 ATM అంటే 1 ATM ప్రెజర్ అంటే 1.01325 బార్ అని అర్థం. 1 ATM ఈక్వల్ టు 1.01325 బార్ అని అర్థం అనమాట. 1.01325 బార్. 1 బార్ అంటే 1 బార్. బార్ అనేది కూడా ప్రెజర్కి యూనిటే. బార్ అనేది కూడా ప్రెజర్కి యూనిటే. 1 బార్ అంటే ఏంటి అంటే 1 × 10 పవర్ 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని అర్థం. 1 బార్ ఈక్వల్ టు 1 × 10 పవర్ 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఒక రిలేషన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్టే. బార్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వాట్ ఈస్ ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎట్ మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే తెలుగులో చెప్పాలి అంటే సముద్ర మట్టం దగ్గర. అంటే సముద్రం దగ్గర అట్మాస్ఫియర్ లో ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. హెచ్జి అంటే కెమిస్ట్రీలో హైడ్రాజినం అంటే మెర్క్యూరీ. ది సెంటీమీటర్స్ కాకుండా మిల్లీమీటర్స్ లో తీసుకునే లెక్కైతే 760 mm ఆఫ్ హెచ్జి. ఇది కూడా యూనిటే. ఇక్కడ మీకు ప్రెజర్కి ఎన్ని యూనిట్స్ వచ్చినాయో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఒక యూనిట్, పాస్కల్ ఒక యూనిట్,
ఏటీఎం ఒక యూనిట్, బార్ యూనిట్, సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి యూనిట్,